నేనే ఖర్చు పెట్టిన పార్టీ కోసం. సరే అది అయిపోయింది. ఒకవేళ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోయింటే మొన్న డిసెంబర్లో మీరు వచ్చేవారా అన్న? వచ్చేవారా అంటే డెఫినెట్గా అంటే అప్పుడు పరిస్థితులు ఎట్లా నేను రాను వస్తా నేను లేదు నేను రాను వస్తా అని చెప్పబోతుంటే ఒకటి చామల కిరణ్ రెడ్డి అని మా మండలమే మాకు పెద్దన్ లాంటి వాడు, భువనగిరి ఎంపీ. అప్పుడు కూడా నేను ఉన్నప్పుడు కూడా మీ అందరం ఆయన ఎంపీ కావాలన్నా ఈసారి ఎంపీ చేయాలా మీరు ఎంపీ చేస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం మద్దతుగా ఉంటారు, మీరు యంగ్స్టర్లో ఉన్నారు, మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోతారు అనేది గడిచిన 10 సంవత్సరాల కాలంలో మేము అందరం ఎవ్రీ డే ప్రతి యాక్టివిటీలో మేము కలిసి తిరిగినాం చేసినాం. మేము అనుకునేది నేను పార్టీ నుంచి పోయేటప్పుడే అనుకున్నాం మీరు ఎంపీ టికెట్ వస్తే నేను మీకోసం పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా మీకు సపోర్ట్ చేస్తాను, అవసరమైతే ఆ పార్టీ గవర్నమెంట్కి వచ్చినా నేను వదిలిపెట్టుకొని రావడానికి సిద్ధమే అన్న మీకోసం. వీళ్ళు రాకపోయినా పార్టీ రాకపోయినా మీరు ఎంపీ పోటీ చేస్తే కూడా నేను మీకోసం వస్తా అంటే చామల కిరణ్ రెడ్డి చొరవతోటి మీరు చేరిండ్రా? డెఫినెట్గా అన్న కోసం, లేకపోతే అన్నకు మాకున్న సాన్నిధ్యం. ఇంకోటి నా మిత్రులు చాలా మంది మేము కలిసి పనిచేసి చాలా మంది ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, చాలా మంది అయ్యారు. సో వాళ్ళందరూ నువ్వు ఒక్కడ ఏం చేస్తావు, ఎవరెవరో కాంగ్రెస్ పార్టీలకు ఎవరెవరో వస్తున్నారు గత 10 సంవత్సరాల్లో అవతల పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేసి పార్టీలో ఉన్న లీడర్ని అడ్డగోలుగా తిట్టి పార్టీని డ్యామేజ్ చేసిన వాళ్ళు, పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళు, ఫైనాన్షియల్గా లాస్ చేసిన వాళ్ళు వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ పదవులు తీసుకుంటున్న సందర్భంలో సరే నువ్వు పోయిన దానికి పేర్లు చెప్తారా? పేర్లు మీకు అందరికి తెలుసు. ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు, ఇప్పుడు పార్టీ అనేది సరే పార్టీ అవసరాల కోసం వాళ్ళని తీసుకుండొచ్చు, పార్టీ స్ట్రెంగ్త్ కోసం తీసుకుండొచ్చు, కానీ దాని గురించి నేను తప్పుపడతలేను. కానీ వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు నువ్వు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డావు, నీకు అది లీడర్లు అందరికీ తెలుసు. నువ్వు తీసుకున్న ఎమోషనల్ డిసిషన్లో భాగంగా నువ్వు పోయినావు, వస్తే తప్పేం లేదు, దీంట్లో మొహమాట పడాల్సిన పనేం లేదు, అందరం కలిసి పని చేసుకుందాం. రాబోయే రోజుల్లో ఎవరికి అవకాశం ఉంటే ఎవరికి అదృష్టం బాగుంటే వాళ్ళకి వస్తుంది, వస్తుందన్న ఒకే ఉద్దేశంతో. ఒకటి మా ఎంపీ గారు, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన ఎంపీ కావాలనేది మాది 10 సంవత్సరాల డ్రీము, అది వచ్చింది. సో దాంట్లో భాగంగా నేను కూడా పార్టీలోకి వచ్చాను. కానీ నేనేం పదవులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు ఆశిస్తలేను, పార్టీ నుంచి ఆశిస్తున్నా. పార్టీ నుంచి పదవి ఇస్తే గతంలో ఎట్లయితే నేను టీవీ డిబేట్లో అధికార ప్రతినిధి ఉండి ప్రతినిత్యం అప్పుడున్న ప్రభుత్వం మీద పోరాడినా, ఇప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది వచ్చింది, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. పార్టీ పదవి ఇవ్వని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళ ఇష్టం ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. సరే నేను ఇంకా కూడా పార్టీ కోసం పనిచేస్తా, పార్టీ కోసం పనిచేసిన తర్వాతనే మీరు పదవి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే స్టిల్ పనిచేస్తా, మళ్ళీ ఎలక్షన్స్ వరకు పనిచేస్తా. మళ్ళీ సార్ అవకాశం వస్తాను అనుకుంటున్నాను, ఈసారి అందరు నా మిత్రులే ఉన్నారు, మళ్ళీ సార్ నాకు వస్తుందని అనుకుంటా, అంతే తప్ప నేనేం పార్టీ ఇమీడియట్గా నాకు పదవులు కావాలి, నాకు కార్పొరేషన్ చైర్మన్లు కావాలి అని నేను అడగదలుచుకోలేదు, అడగట్లేను కదా. పార్టీ కోసం పనిచేస్తా. ఎప్పుడైనా అవకాశం ఉంటే గతంలో పనిచేసిన దాన్ని మీరు ఏమన్నా గుర్తిస్తే, సరే పార్టీ కోసం పనిచేసిన గుర్తిస్తే ఇస్తే సంతోషం, లేకపోయినా ఐ వర్క్ ఫర్ పార్టీ. మీరు పార్టీ లీడర్ లేదా ఇస్తే పార్టీ పోస్ట్ కూడా ఏమైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇవ్వకుండా నేను పార్టీ కోసం పనిచేస్తా, కంటిన్యూ చేస్తా. విషయాలను బాగానే ఉన్నా. నీ వాళ్ళని పేపర్లో న్యూస్ కూడా చూసిన, ఈ ఎమ్మెల్యేల పైన, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఓకే, మీరు చెప్పుండ్రన్న, అంటే గతంలో మీరు కూడా చాలా బాధ వ్యక్తం చేసిర్రు, అరిచిండ్రు, తిట్టిండ్రు, సిగ్గు లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, కష్టకాలంలో కాంగ్రెస్ వదిలేసిపోయిండ్రు అని చెప్పేసి మీరు మీ నాయకులు అందరూ అన్నారు. ఇవాళ అట్లాంటి మాటలన్న మీరే వాళ్ళ పార్టీల నుంచి మీ పార్టీలకు స్వాగతించడం రైటేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నా నియోజక అభివృద్ధి కోసం పనిచేస్తున్నా, నేను పార్టీలో చేరలేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పిండు. గతంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పినే మేము మా దాంట్లో చేర్చుకున్నాము, మా దాంట్లో జాయిన్ చేసుకున్నాం అన్న పరిస్థితిలో ఒక దళిత నాయకుడు సిఎల్పి లీడర్ అయితే ఆయనను కూడా ఉంచకుండా ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకున్న పరిస్థితులు ఉన్నది. సో మేము ఎట్లా ఇలా పార్టీగా జాయిన్ చేసుకోవట్లే కదా. మీరు గతంలో ప్రభుత్వంలోకి వచ్చిర్రు, మీకు ఎన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏ ఒక్కరిని మిగిల్చకుండా తీసుకుపోయిన సందర్భం ఉన్నది. సో మీరు అప్పుడు ఏమైంది, సంజయ్ గారు మిగతా దానం నాగేందర్ చెప్తున్నా, ఎవరైనా సరే దానం నాగేందర్ అయినా ఇంకెవరైనా, మేమేమి మాకు కూడా 64 సీట్లు వచ్చినాయి, మాకు కూడా పెద్ద పార్టీ గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు మేమేం కావాలని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకోలే కదా. ఇప్పుడు ఎవరైతే కలిసి వచ్చిండ్రా, మీరు పిలిచిండ్రా? ఫస్ట్ వాళ్ళు ఎవరైతే కలిసి రావడానికి, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలకు ఉండి కూడా
ఏమీ చేసుకోలేదు. గతంలో ఈటల రాజేంద్ర గారు చెప్పినట్టు మినిస్టర్ సీఎం ఇంటి దగ్గర పోయి గేటు దగ్గర నుంచి వెనక్కి వచ్చిన పరిస్థితులు ఏమన్నారో, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, వీళ్ళు ప్రజాపాలన చేయగలుగుతారన్న నమ్మకంతో మేము కలిసి వస్తాం, మీతో పాటు వస్తే రండి వెల్కమ్, అంతే తప్ప మా పార్టీకి మీరు వచ్చి చేసేది కానీ లేదా మీరు వస్తే మా గవర్నమెంట్ నడిచేది కానీ లేదు కదా. మీకు వాళ్ళు వచ్చినంత మాత్రాన పెద్ద గొప్ప ఏం కాంగ్రెస్ పార్టీకి లేదు, అంతేనా? డెఫినెట్ గా అంటే ఖచ్చితంగా వాళ్ళ ఓట్లేసిన ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వస్తుంది తప్ప ఇలా వాళ్ళు రాకపోతే ప్రభుత్వం నడవదు అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మాకు మంచి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే. డెఫినెట్ గా అంటే ఎవరైతే ప్రజల కోసం అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వస్తే మాకేం ప్రాబ్లం లేదు, దాంట్లో నో డౌట్. ఇప్పుడు సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఎవరైనా రావచ్చు, వెల్కమ్. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా మీకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కలిసేటోడు కాదు, కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సీఎం కలిసేటోడు కాదు. ఇలా ముఖ్యమంత్రి కానీ కలవాలంటే ఈ పార్టీ ఆ పార్టీ ఈ నాయకుడు పార్టీ ఎమ్మెల్యే అయినా కాకుండా ఎవరైనా ప్రజల సమస్యల గురించి కలవాలనుకుంటే ఎక్కడైనా కలవచ్చు, నిర్మోహమాటంగా కలవచ్చు, టైం ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు, అన్ని కలుస్తారు. గతంలో ఈ పరిస్థితి లేవు కదా. సో మాకు ఎమ్మెల్యేలు వీళ్ళ వాళ్ళ అనేది తేడానే లేదు, ఎవరైనా రావచ్చు, కలిసి పని చేస్తా అంటే కలిసి పని చేయొచ్చు. సో అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు కొత్తగా పోయి మాకేం తెలియదు, గతంలో ఇది చేసిన ఏమంటారు 1000 ఎలుకలు తిన్న పిల్లి దేవుడి పటం చాటుకు పోయి నాకేం తెలియదు నేను మంచోని అని చెప్పే పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. సో అలాంటి పరిస్థితి మేమేం చేస్తలేక చేర్చుకోవట్లే, మీ పార్టీని మా దాంట్లో విలీనం చేసుకోవట్లే, అసలు పార్టీ లేదని మాట్లాడట్లే. మేము మీ పార్టీని రెస్పెక్ట్ చేస్తున్నాం, మీ నాయకుడిని రెస్పెక్ట్ చేస్తున్నాం, అసెంబ్లీకి రమ్మంటున్నాం, కూర్చోమంటున్నాం, మాట్లాడమంటున్నాం, చర్చిద్దాం అంటున్నాం, ఇంకా గంటలైనా చర్చిద్దాం అంటున్నాం. మీరు చెప్తున్నారు కానీ మీ నాయకుడి నుంచి ఎందుకన్నా లేదు అంటే ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో చూసుకుంటే కేటీఆర్ గారు బహిరంగంగా సవాల్ ఇస్తారు, దమ్ము ఉంటే లైట్ డిటెక్టర్ కు రా రేవంత్ రెడ్డి, నువ్వు వేడంటే అక్కడ చర్చగా సిద్ధం. ఇప్పుడు ఒక కేటీఆర్ అనే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని నువ్వు దమ్ముంటేరా లైట్ డిటెక్టర్ కి దొంగ, నువ్వు దోసుకుంది మీ కుటుంబం, ఆరోపణలు వచ్చింది నీ మీద, ఎంక్వైరీ బొమ్మంటేనే నాకు లాయర్ లేడు, ఆయన లేడు, ఈయన లేడని భయపడే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ముఖ్యమంత్రి గారి మీద ఏదైనా కేసు ఉంటే ఆయన పోయిండు, ఎంక్వైరీ పోయిండు, వస్తాడు, చేస్తాడు, అన్ని చేస్తాడు. గతంలో మీరు ఎన్నిసార్లు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎన్నిసార్లు లాయర్లు లేకుండా స్టేషన్లో తీసుకుపోయి ఉత్తగా ఆయన మీద ఆయన చేయని దానికి కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, రోజులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏనాడు ఏడవలే కదా, నాకు టైం వస్తుంది నేను వచ్చినా నిరూపించుకుంటా అన్నాడు. ఇవాళ నువ్వెందుకు ఎంక్వైరీకి ఇంత భయపడుతున్నావు ఎందుకు? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం వాళ్ళకి పోయి మాట్లాడడానికి ఇంత భయపడుతున్నావు ఎందుకు? మాకు ఇంటర్నల్ ఒక విషయం తెలిసిందన్న, అంటే రేవంత్ రెడ్డి గారు సతీమణి మేడం గారు గతంలో అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండ్రో, అరెస్ట్ చేసిండ్రో, అప్పుడు ఆమె బాధపడ్డదట, చాలా బాధపడ్డదట. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఏం చేసుకోవడం నాకు తెలియదు, కేటీఆర్ను మాత్రం జైల్లో వేయమని రేవంత్ రెడ్డి తోటి జిజ్జు చేస్తుందట. రేవంత్ రెడ్డి గారి భార్య గారు మాట్లాడే అనేది ఇది ఇంటర్నల్ గా తెలియదు, మరి బయట ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు బాధపడ్డ మాట వాస్తవం కదా. ఎవరైనా అక్రమంగా తీసుకుపోయి సొంత కూతురి పెళ్లికి కూడా లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మనసులో పెట్టుకోవచ్చు. కానీ అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకుపోయి అందరినీ జైలు వేస్తలేడు కదా. అట్లా వేయాలనుకుంటే ఈసారికి ఎవరు కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు మిగలడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎవరు మిగులరు కదా. సో ఇదంతా రూమర్స్ కూడా కాదు, ఇంటర్నల్ ముచ్చట బయటికి రావడం అది లేదు. అలాంటి ఆలోచనలు ఉంటే ఎవ్వరు టీఆర్ఎస్ పార్టీలో ఆ కుటుంబంలో కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే గతంలో మా పార్టీ లీడర్ని ఇబ్బంది పెట్టారో మేము తలుచుకుంటే లోపడేయడం పెద్ద పనే కాదు, రాదు తలుచుకుంటే దెబ్బలకు కొద ఉండదు. సో ప్రజాపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. మేము ఎవరిని రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించము, మాకు అవసరం లేదు. మాకు ప్రజలే ఇంపార్టెంట్, ప్రజల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం. అంటే మీరు ఇక్కడ బాగానే మాట్లాడుతున్నారు, స్టేట్ పాలిటిక్స్ గురించి ముచ్చట్లు బాగానే చెప్తారన్న. అంటే మీరు మాటకారని నాకు తెలుసు, బట్ నియోజకవర్గానికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు అలాగుంటాయి. గతంలో మీరు ఇప్పుడున్న తుంగతుర్తి ఎమ్మెల్యేకు ఓటు కూడా వేయలేదు, మీరే చెప్పారు బహిరంగంగా. మరి ఓటు కూడా వేయలే, అంత పెద్ద స్టేట్మెంట్ ఓపెన్గా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయనే మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడమో లేకపోతే పార్టీలకు వచ్చినప్పుడు నిరాకరించడం ఏం కూడా చేయలేదా? డెఫినెట్గా ఈ విషయంలో మా శాసనసభ్యులు సామిల్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తా. గతంలో నుంచి ఆయన మాకు పరిచయం ఉన్నది. ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఉద్యమం చేసేటప్పుడు మా తండ్రి గారు కూడా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తీరు కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ఓటు వేయలేదని తెలుసు, నేను అవతల పార్టీలో ఉండి వాళ్ళకు ఓటు వేయించాలని కూడా తెలుసు. కానీ ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతా,
ఇంకా రాబోయే రోజుల్లో పార్టీ స్ట్రెంగ్తన్ కోసం బాగుంటుంది. వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు. ఈ ఒక్క ఎలక్షన్స్ గురించి కాదు, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలవడానికి చాలా మంది అవసరం. దాంతోపాటు వీళ్ళు పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి మిస్టేక్స్ కాకుండా అందరినీ కలుపుకొని తీసుకపోతే ఆయన పొలిటికల్గా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇబ్బంది ఉండదు అనే ఒక విషయం మీద ఆయన నన్ను జాయిన్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆయన ఒకటే చెప్పినప్పుడు మనసులో ఏం పెట్టుకోవట్లేదా ఇప్పుడు? ఖచ్చితంగా సామిల్ లాంటి ఏంటంటే ఆయన గతంలో ప్రజల కోసం పనిచేసిన ప్రజా ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు చూసిండు, రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు చూసిండు, ఎన్ని అవమానాలు చూసిండు. సో అంత పెద్ద అనుభవం ఉన్నది ఆయనకు. సో ఆ అనుభవంలో మనం చిన్నపిల్లగాళ్ళం. సో తెలుసో తెలియకో తప్పు చేసిర్రు, తీసుకోవడంలో అకౌంట్ చేసుకోవడంలో తప్పు లేదని ఆయన చెప్పిండు. జాయిన్ చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పిండు ఆయన, పార్టీ స్ట్రెంగ్తన్ కోసం పనిచేయండి, అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ పోయిన దాని గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అసలేం తేలేదు, ఒక్క మాట కూడా గతంలో జరిగింది గతాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు పార్టీ స్ట్రెంగ్తన్ కోసం పనిచేయి, గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా పనిచేయి, అవకాశాలు వస్తుంది, నువ్వు కూడా ఎప్పుడో ఒక రోజు ఏదో పదవి నీకు కూడా నీ అదృష్టం కలిసి వస్తుందని చెప్పి చెప్పింది తప్ప ఇంకా వేరే ఏ విషయం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గం అనేది ఆయన మోస్ట్ ప్రియారిటీ. గతంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా సీఎం అన్నిసార్లు కలిసి ఉండరు, కానీ మా ఎమ్మెల్యే వారానికి ఒక్కసారైనా కలుస్తాడు. అది కూడా ఆయన సొంత పనుల కోసం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం. గతంలో అభివృద్ధి అని ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కనుక మీరు ఇంత బాగా చెప్తారు, బట్ ఒక మంచి ఇసుక దందా బాగా చేస్తారట కన్నా. ఇసుక దందా బంద్ చేసినాం కదా మా దగ్గర. గతంలో ఆయన వచ్చిన ఒకటే ఒక స్లోగన్ ఎమ్మెల్యే గెలిచింది, ఇసుకని దొంగ అక్రమంగా ఇసుకని తీసుకుపోని అని అనేది ఆయన సింపుల్ చెప్పిండ్రు, సింగిల్ స్టేట్మెంట్. పాటిస్తున్నారా? డెఫినెట్ గా పాటిస్తున్నాం. అక్రమంగా ఇప్పటికి ఈ రోజు కూడా గతంతో పోల్చుకుంటే ఈ రోజు అక్రమంగా ఇసుక రవాణా అనేది మా దగ్గర అస్సలు మాక్సిమం లేనే లేదు. సో ఆయన ఎంత ఎట్లా అంటే ట్రాక్టర్లు కూడా అక్రమంగా తీసుకుపోవద్దు అనేది ఆయన ఏదైనా గవర్నమెంట్ అవసరాలకు తప్ప, గవర్నమెంట్ పర్మిషన్స్ తప్ప అక్రమంగా ఇసుక రవాణా ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు చేయని అదే దానికి స్టిక్ అయినాడు, అదే నడుస్తుంది. ఆయన తింగతుర్తి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా గతంలో లేని విధంగా ఇప్పుడైతే చాలా రకాలుగా ఆయన ప్రతిసారి సీఎం దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఫైల్ తీసుకురావడం, ప్రజలకు ఏది అవసరం ఉందో రోడ్లు, బ్రిడ్జిలు, లేకపోతే చెక్ డ్యామ్లు, వాటర్ చెరువులను ఎట్లా తీయాలి, లేకపోతే ఇప్పుడు కాలువలు మా దగ్గర శాలిగౌరవ మండలం ఉంది. గతంలో మాకు ఆసిఫ్ నగర్ కాలువ నుంచి మా మండలానికి నీళ్ళు వచ్చేది ఒక 5 గ్రామాలకి 5,000 ఎకరాలకి నీళ్ళు వచ్చేది. 10 సంవత్సరాల కాలంలో దాన్ని చేయలేకపోయారు. 10 సంవత్సరాల కాలంలో దాన్ని చిన్న 10 కోట్లు 20 కోట్ల రూపాయల బడ్జెట్ చేస్తే 5,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. కానీ ఈరోజు ఆయన గెలిచిన సంవత్సర కాలంలోనే కాలువ వచ్చింది, కొన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి, ఇంకా మిగతా కొన్ని గ్రామాలకు నీళ్లు రావడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. సో అది ఆయన నిబద్ధత. సో అలాంటి ఆయన దగ్గర పనిచేయడం మాకు కూడా సంతోషంగా ఉంది. సో ఆయన కూడా మనసులో ఏం పెట్టుకోకుండా మేము ఎప్పుడు పైన ఆత్మీయంగా మాట్లాడడం నడుస్తుంది, అట్లా కలిసి పనిచేస్తున్నాం. ఫైనల్గా మీ యొక్క ఈ ఏడాది అవుతుందిగా దాదాపు కాంగ్రెస్ మీ యొక్క ప్రభుత్వం వచ్చి, ఈ పాలన గురించి ఏం చెప్తారు? ఒకటి, మేము ఏడాది కాలంలో ప్రజలకి ఎంత తొందరగా ఏం చేయాలనో దానికోసం శ్రమించినాం. ఇంకా కొన్ని విషయాల్లో మేము అనుకున్నంత తొందరగా చేయలేకపోయినాం, దాన్ని ప్రజలకు క్షమించమని అడుగుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంతకన్నా స్పీడ్గా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మేము ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ అన్ని పెడతాం. ప్రజలకి మేము ఇచ్చిన గ్యారెంటీలో ప్రతి ఒక్కటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రతి ఇంటికి గవర్నమెంట్ సంక్షేమ పథకం అందే విధంగా మేము పాటుపడతాం. ఈ సంవత్సర కాలంలో మేము చాలా స్పీడ్గా చేయాలని చాలా కళలతోటి ప్రభుత్వంలోకి వచ్చినాం. కానీ ఈ అప్పుల కుప్ప వల్ల మళ్ళీ మేము ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టు ఈ గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల వెనక్కిపోతున్నాం. కానీ మేము వాటన్నింటిని అధిగమించుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి ప్రతి ఒక్క హామీ వాళ్ళ ఇంటికి చేరుస్తాం అనేది మాది గ్యారెంటీ. థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.